జడ్చర్లలోని రంగనాయకుల గుట్ట మీద ఉన్న శ్రీ రంగనాయకుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జడ్చర్ల శాసనసభ్యునితో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి నల్లకుంటపై మాట్లాడారు. ఏం మాట్లాడారు మీరు వినండి. జడ్చర్ల మీరు చూస్తున్నారు, వారం రోజుల నుంచి వర్షాల వల్ల మొత్తం నీటి మట్టం అయింది. వచ్చే సంవత్సరం లోపల ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి జడ్చర్ల ప్రజలు సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి దేవుణ్ణి ఇక్కడ కోరడం జరిగింది. ఖచ్చితంగా జడ్చర్ల ప్రజలు వాళ్ళ కోసం మేమందరం పనిచేస్తామని చెప్పి కూడా ఈరోజు ఈ ఆలయంలో మేమందరం ఇక్కడ పూజలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా టెంపుల్ కూడా డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడున్న కమిటీ ఇక్కడ రామరెడ్డి గారు వాళ్ళ దంపతులు అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ మా లక్ష్మమ్మ వీళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమం బాగా జరిపిస్తున్నారు. ఎవరు వచ్చినా కానీ కూడా ఏ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కానీ కూడా వారిని ఆహ్వానించి దేవుని దర్శనము పూజలు చేయించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరొకసారి జడ్చర్ల ప్రజలు అందరూ బాగుండాలని చెప్పి దేవుణ్ణి కోరుకుంటున్నాను. లక్ష్మమ్మ అందరు మా చైర్మన్ వాళ్ళు అక్కడి నుంచే కాబట్టి అసలు ఆ కాల్వ మొన్న కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అసలు ఆ కాల్వ అట్లా ఎట్లా తీస్తారని చెప్పేసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. అక్కడ ఏంది ఆ కాల్వ మధ్యలో నించాను అంటే ఆ చెరువుని డైవర్ట్ చేసి పక్కన రియల్ ఎస్టేట్ కోసం ఆ కాల్వ వేయడం జరిగింది. ఇంజనీర్ని పిలిచి మొత్తం ఒకసారి మళ్ళీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, మొత్తం మళ్ళీ సర్వే చేయించి ఒకవేళ ఆ కాలువ తీసేయాలంటే కూడా తీపిచ్చేస్తాం. నల్లకుంట చెరువు నిండిన తర్వాతనే ఓవర్ఫ్లో వాటరే కిందికి వెళ్ళాలి. ఆ డైవర్షన్ చేసినందుకు ఆ కాలువ పెద్దగా ఉన్నందుకు ఒకటేసారి వచ్చి అది చిన్నగా అయిపోయింది. అందుకని వాటర్ అంతా బయటికి వచ్చేసి రోడ్ల మీకు నీళ్ళు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఆ 14 crores టెండర్ ఈరోజు టెండర్ ఓపెన్ చేస్తారు. టెండర్ వచ్చిన తర్వాత వారం 2 weeks లోపల, లేకుంటే వారం కానీ 2 weeks లోపల ఖచ్చితంగా అది శంకుస్థాపన చేస్తాం. కానీ దాని లోపలనే చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మళ్ళా రీసర్వే చేయించి ఈ కాలువలు ఎట్లా రావాలనేది ఒక ప్లానింగ్తోని పని చేపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం.